సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు, నిధుల సేకరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యా, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు, నిధుల సేకరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యా, వ్యవసాయ కమిషన్ల ఏర్పాట్లు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు, నిధుల సేకరణపై ప్రధానంగా చర్చించే సమాచారం. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యా, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు, నిధుల సేకరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యా, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు, నిధుల సేకరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యా, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు, నిధుల సేకరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు, నిధుల సేకరణపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం కూడా ఉంది. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. కాసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఈసారి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైతు రుణమాఫీ ఇప్పటి వరకు 2 లక్షల ఉన్నటువంటి 2 లక్షల వరకు రుణం ఉన్నటువంటి రైతులది మాఫీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి విధి విధానాలను ఈరోజు క్యాబినెట్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ఏకకాలంలో రుణమాఫీ చేస్తారా, లేకపోతే విడతల వారిగా చేస్తారా, ఎట్లా చేస్తారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు రుణమాఫీతో పాటు ఇటు వ్యవసాయానికి సంబంధించి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వ్యవసాయంతో పాటు విద్యకు సంబంధించి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈరోజు క్యాబినెట్లో చర్చించబోతున్నారు. ఇంకా చాలా అంశాలు కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు కూడా కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ అంశాలను కూడా ఈరోజు క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారు. వాటికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సినటువంటి గ్యారంటీ హామీలను, ఆ హామీలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం మీదైతే ఈసారి ఈ క్యాబినెట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. దాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాటికి సంబంధించి నిధులు సమీకరణ, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను సమకూర్చుకోవాలా, లేకపోతే ప్రభుత్వ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి వనరులను సమకూర్చుకుని ఇటు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఆ నిధులకు సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులెట్టి ఇద్దరు కూడా ఆ కేబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలను వివరించబోతున్నారు. ఇక ఇటు విద్య కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా ఈరోజు సమావేశంలో చర్చించి విధి విధానాలు ఖరారు చేయబోతున్నారని చెప్పుకోవాలి. లోక్సభ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా క్యాబినెట్ ఈ సమావేశమైంది. ఈ సమావేశంలో ఈ ప్రస్తుతానికైతే ప్రధానంగా వ్యవసాయం పైన దృష్టి కేంద్రీకరించారు. రైతుల రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతనే రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయమవుతుంది. కాబట్టి దాన్ని విడతల వారిగా చేయాలా, లేకపోతే ఎట్లా చేస్తే బాగుంటుంది? ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అక్కడ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి అధికారులు ఒక నోట్ కూడా తయారు చేశారు. దాన్ని ఈరోజు క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారు. క్యాబినెట్లో ఆ విధి విధానాలను ఖరారు చేసిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇక మిగిలిన అంశాలన్నింటినీ కూడా అంటే ప్రధానంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించబోతున్నారు. సౌజన్య, థ్యాంక్ యూ సునీల్.